రథసప్తమి సందర్భంగా మేషరాశి వారికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రథసప్తమి సందర్భంగా రాశాధిపతి కుజుడు అవ్వడం వలన విశేషంగా సూర్యభగవానునికి ఎరుపు ఒత్తులతో దీపం పెట్టడం, ఎరుపు వస్త్రాలు ధరింపచేసుకోవడం, గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని చక్కెర పొంగలని సూర్యనారాయణునికి ఆహారంగా నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు, భూమికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. రాశిలోనే గురువు, 6వ స్థానంలో కేతువు, రాజ్యస్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి, లాభస్థానంలో ఏడాది తర్వాత రవి చేత శని సంచార స్థితి ఉండడం, మీనరాశిలో రాహు సంచార స్థితి ఉన్నప్పుడు ప్రధానంగా ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను మనోధైర్యంగా ఉండగలిగినట్లయితే మౌనం ఆరోగ్యం అన్నట్టుగా ఇలాంటి కాల సమయంలో మౌనమే మీకు ఆరోగ్యము, ధ్యానమే ప్రశాంతత, దానమే మీకు అదృష్టము, యోగాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. ఎందుకనగా లాభస్థానంలో శని భగవానుడి చేత రవి చేత శని కలిసి ఉండడం వల్ల వీరిద్దరూ తండ్రి కొడుకులతో అవుతారు కనుక ధనపరమైనటువంటి స్వల్పమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఫిబ్రవరి ద్వితీయార్థంలో, తృతీయార్థంలో వీరికి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా యోగదాయకం. కనుక ప్రభుత్వ అధికారులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ, స్నేహితులతో కానీ వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి. విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకొని మాట్లాడగలిగితే మీకు ఉన్నతమైన బంగారు భవిష్యత్తు రోజులకు మీరే కేంద్ర బిందులు అవుతారు. వ్యవసాయ సోదరీమణులకు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, స్వయం వృత్తులు, సేవా రంగాల వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.